హాయ్ అండి. మనం ఇప్పుడు ఏకంబరేశ్వర టెంపుల్‌లో అయితే ఉన్నామండి. ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయం గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటండి. ఇలాంటి గోపురాలు 4 వైపులా 4 అయితే ఉన్నాయండి. ఈ గుడైతే కాంచీపురంలో అయితే ఉందండి. ఈ గోపురాలను నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలు. ఈ గుడి 6 గంటల మొదలు మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల మొదలు రాత్రి 8:30 వరకు తెరిచి అయితే ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే ముందు ద్వారం అయితే తెరిచి లేదండి. పక్క ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఈ గుడి కోసం అయితే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. చూడలేని వాళ్ళు వెళ్లి చూడండి. ఈ గుడి విశిష్టతను తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా గుడిలోకైతే వెళ్ళిపోదామండి. ఇక్కడ మా పిల్లలైతే గుడంతా చూస్తున్నారు బావుందని చెప్పేసి. నేను ఈ గుడికి రావడం ఐదోసారండి. ఇక్కడ వచ్చినప్పుడల్లా నాకు ఎంతో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం అండి మేము బైక్ మీద అయితే రావడం. ఎప్పుడు బస్ మీదే వస్తూ ఉంటాము. గుడి చాలా పెద్దదండి. నడుస్తున్న కొద్దీ ఇంకా నడాలి. అయితే వెళ్తున్న దారిలో ఫారినర్స్ నేను చాలా ట్రెడిషనల్‌గా ఉన్నానని ఒక ఫోటో అయితే అడిగారు. చాలా సిగ్గేసింది నాకైతే అప్పుడు. మనమైతే ఇంకా కొబ్బరికాయ కొనుక్కొని లోపలికైతే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండీ! ఇదే ఏకంబరేశ్వర టెంపుల్. లోపలికైతే వస్తాము. ఇంకా క్యూ దగ్గరికైతే వెళ్ళిపోవాలి. లైన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది ఈరోజు. ఎప్పుడూ ఉండదు. తమిళనాడు వాళ్ళ కల్చర్ అండి ఇది. చూడండి వాళ్ళ మొక్కులైతే తీర్చుకున్నాక ఇలా మేళాలు వాయిస్తూ ఉంటారంట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక అదంతా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. నేనెప్పుడూ అంత పర్టిక్యులర్‌గా గమనించలేదండి. వీడియో కోసం కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. అప్పుడు నేను గమనించాను. లోపలికి వెళ్ళే దారండి. ఎడమ వైపు చూస్తే మామిడి చెట్టు యొక్క కాండం అయితే కనబడుతుంది. ఇంకా లోపలైతే మాకు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే అలో చేయలేదు. తర్వాత మేము దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా చూస్తున్నాము. చాలా బావుంది కదా! ఇవైతే స్తంభాలు 1000 స్తంభాలండి ఈ గుడిలోని. ఆ స్తంభాల మధ్యన ఉన్న శివలింగాలైతే 1008 శివలింగాలైతే ఉన్నాయి. అన్ని శివలింగాలని ఇక్కడే దర్శించుకోవచ్చు. మీరు చూడవచ్చు ఇక్కడ. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుందండి. మేము చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత మా పిల్లలంతా చూస్తున్నారు. మా బాబు చూడండి ఎంత చక్కగా నడుస్తున్నాడో. తర్వాత ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉందండి. తర్వాత ఇదేనండి కొన్ని వేల నాటి చెట్టు 6500 సంవత్సరాల నాటి చెట్టండి. ఈ చెట్టు కింద పార్వతీదేవి తపస్సు అయితే చేసింది శివుడి కోసం. శివుని మెచ్చి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నది ఇక్కడే. ఈ చెట్టుకు 4 కొమ్మలైతే ఉన్నాయండి. 4 కొమ్మలకి 4 రకాల పళ్ళైతే కాస్తాయంట. తరువాత నేను ప్రదక్షిణాలైతే కంప్లీట్ చేసేసాను. గుడిలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ సంతాన భాగ్యం లేని వాళ్ళు ఉయ్యలను కడితే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకమండి. ఈ గుడంతా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తుంది కదా! మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము అన్ని శివలింగాలను దర్శించుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే గూడా ఉంది ఇక్కడ. అది కూడా దర్శించుకున్నాం. ఇది ఇందాక చూపించాను కదా! చెట్టు కాండం అండి. ఇదైతే సింహద్వారం ముందున పెట్టారు. విజిటింగ్‌లోని మనం లోపలికి వెళ్ళేటప్పుడైతే చూడొచ్చు. ఇది దేవుని ఇక్కడ ఆలయంలో ఉన్న కోనేరండి ఇది. చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మొత్తం గుడంతా చూసారు కదా! నా వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.